अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल यास। 7 न्यूज़ में आपका इस्तकबाल है। चंचलगुड़ा जेल में TV9 के CEO रवि प्रकाश से कांग्रेस पार्टी के मलकाजगिरी MP रेवंत रेड्डी ने मुलाकात की है। आइए देखते हैं ये रिपोर्ट। పార్టీల అధిపతులు అధికారాన్ని మారుతూనే ఉన్నారు, అధికారాన్ని ప్రజలు మారుస్తూనే ఉన్నారు. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు, రేపు జరగబోయే మార్పులో ఈనాడు మీరు పాల్పడుతున్న తప్పుదలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారులు కూడా వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. రవిప్రకాష్ గారి కుటుంబానికి సంపూర్ణంగా అండగా ఉంటాం. వారి మీద పెట్టిన కేసులను వారు ఎదుర్కొనే విధంగా వారికి న్యాయపరమైన సహకారాన్ని అందించడానికి, అదేవిధంగా నైతికంగా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. రవిప్రకాష్ గారికి జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం తమ విచక్షణను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవతలనే పెట్టి ఇచ్చేస్తున్నారు, ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు. పాటించాల్సిన నిబంధనలు ఏవి కూడా మరి జైలు మాన్యువల్స్ ఏమున్నాయో నాకు తెలియదు. కానీ గతంలో మేము వేరే వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు కల్పించిన స్థానం వేరు. ఈరోజు రవిప్రకాష్ గారిని గ్రిల్ అవతలో పెట్టి గ్రిల్ యువతల నుంచి కల్పించే ప్రయత్నం చేసిండ్రు. ఇవ్వలేదు, అదే చెప్తున్నాను. అంటే నాకు ఇంకా వాటి పట్ల ఇంకా నాకు పూర్తి స్థాయిలో సమాచారం లేదు. వాటి జైలు మాన్యువల్స్ కూడా నేను చదువుతాను. ఒకవేళ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించుంటే మాత్రం ఖచ్చితంగా దాని విషయాన్ని కూడా పరిశీలిస్తాం. ఇక్కడ ప్రధానంగా నేను మీకు చెప్పేది ఒకటే, అప్పటికి పాత యాజమాన్యం ఉన్నది. పాత యాజమాన్యం మేరకే బోనస్లు ఇస్తే కొత్తగా వచ్చిన యాజమాన్యం రామేశ్వరరావు గారు పాత యాజమాన్యం బోనస్లు మీరు ఇవ్వడం తప్పు, ఈ నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పి 4 తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకు ఫిర్యాదు చేయడం జరిగింది. 5 తారీఖు రోజు ఉదయమే పోలీసులు ఆగమేఘాల మీద వెళ్ళి RBIలో దొంగతనం జరిగినా కూడా అంత అర్జెంటుగా ఎవరిని అరెస్టు చేయరు. ఇది ఒక కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన సివిల్ తగాదా. ఈ సివిల్ తగాదాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జర్నలిస్టులకు ఇచ్చిన బోనస్ను ఆర్థిక నేరం జరిగినట్టుగా రవిప్రకాష్ గారి మీద రకరకాల సెక్షన్లతో కేసులు పెట్టి ఉన్న పలంగా అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇది పూర్తిగా జర్నలిస్టుల మీద, జర్నలిజం మీద జరిగిన దాడి. ఇది ఆర్థిక నేరాలకు సంబంధించింది కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు TV9 ABN రెండింటిని अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, BT रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।